హాయ్ వర్డ్స్ మ్యాన్చనోస్ మల్లేష్ మూవీ అయితే చాలా బాగుందండి. మంచి కిక్ ఇచ్చేస్తుంది మూవీ అయితే. పాప ఏమన్నా కాన్సెప్ట్ చాలా బాగుంది. డైరెక్టర్ బాలగారికి అయితే హ్యాట్సప్. మంచి స్టోరీ అయితే హ్యాండిల్ చేశారు. అలాగే హీరో శ్రీనాథ్ అయితే చాలా బాగా చేశారండి. మంచి బ్లాక్ బాస్టర్ అయితే ఇటు కొట్టారు. అలాగే హీరోయిన్ గాయత్రి అయితే ఫిదా, నేను ఐస్కి అయితే ఫిదా అయిపోయాను. ఆ శారీ లుక్లో ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా ఉన్నాయా అదొకటి. కామాక్షి ఎపిసోడ్ వస్తుంది. ఏందబ్బా కామాక్షికి ఒక క్లోజ్ కూడా పెట్టలేదు, ఏందబ్బా అని అనుకునే లోపే ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి వార్నింగ్ ఇచ్చే షాట్ ఉంది. వేరే లెవెల్ బైక్ మీద వస్తూ ఉంటే, రాయల్ ఫీల్డ్ బైక్ మీద వస్తూ ఉంటే ఆ సీన్ అయితే రివీల్ ఇవ్వకూడదు. ఆ రివీల్ అనేది థియేటర్లో చూస్తే మంచి కిక్ ఇచ్చేస్తుంది మ్యాన్చనోస్ లాగా. అలాగే కసిరెడ్డి క్యారెక్టర్ అయినా చాలా బాగుంటుంది. గుంటలు 2 లక్షల రేటు మాకైతే చాలా తక్కువ అని చెప్పి ఆ కామెడీ అయితే థియేటర్లో మాత్రం మంచి పడి నవ్వేస్తారనమాట. అంత బాగుంది. విలన్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. అలాగే ప్రతి సీను, ప్రతి ఎలివేషన్స్, అదొకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఆ ఘట్టము జరగడానికి యూత్ అయితే మంచి కేకలు వేసేసేస్తారనమాట. ఓవరాల్గా మ్యాన్చనోస్ మల్లేష్ మూవీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగున్నాయి, డైరెక్షన్ బాగున్నాయి. ఓవరాల్గా మూవీ అయితే బ్లాక్ బాస్టర్ మూవీ అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఈ ఫ్రైడే మంచి కిక్ ఇచ్చే మ్యాన్చనోస్ మల్లేష్ అయితే ప్లీజ్ వాచ్ థియేటర్లో. పక్కా మీరైతే ఈ మూవీ చూస్తే మంచి ఎంజాయ్ చేసి వస్తారు. మంచి అలాగే ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ అయినా, మదర్ అండ్ సన్ ఎమోషనల్ సెన్స్ అండ్ ఎక్కడ ల్యాగ్ లేకుండా, ఎక్కడ బోర్ అనిపించకుండా, ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత ఒక రేంజ్లో ఉంటుంది, క్లైమాక్స్లో సీన్స్ అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా మూవీ అయితే చాలా బాగుందండి. మ్యాన్చనోస్ మల్లేష్ దిస్ వీక్ బ్లాక్ బస్టర్ అని నేనైతే చెప్తాను. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, అందులో ఈ మ్యాన్చనోస్ మల్లేష్ అయితే ఉండాలన్నమాట. చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ.